అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఫోన్లు పనిచేయని ఫోన్లన్నీ తీసుకోవాలి, పనిపోయిన ఫోన్లన్నీ తీసుకోవాలి, పనిచేయని ఫోన్లన్నీ నా పేరు పుష్పలత, కొండాపురం సెక్టారు, వింజమూరు ప్రాజెక్టు. ముఖ్యంగా మేము ఫోన్లు ఆఫీస్లో అప్పగించడానికి కారణం ఏంటంటే మాకు ఫోన్లు సక్రమంగా పనిచేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ బాగా ప్రాబ్లంగా ఉంది. ఫేస్ యాప్ టీహెచ్ఆర్ ఇవ్వడానికైతేనేమి, గర్భవతులు బాలింతల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతేనేమి మేము చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరిగా పిలిచినప్పుడు ఒక్కొక్కరికి ఒక గంట టైం అయితే తీసుకుంటుంది. కాబట్టే మేము ఫోన్లు అప్పగించడానికి ఈరోజు ముందుకు వచ్చాము. మీరు చెప్పే పనులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. మాకు మంచి ఫోన్లు ఇచ్చి 5GB నెట్వర్క్ ఇచ్చి మా వేతనాలు, మాకు పనికి తగినటువంటి వేతనాలను పెంచాలని అందుకోసంగానే మేము చేస్తున్నాం. మేము గవర్నమెంట్కి అయితే వ్యతిరేకమైతే కాదు. మేము పని చేయాలి అంటే మంచి ఫోన్లు ఇచ్చి మంచి నెట్వర్క్ తో కూడినటువంటి సిమ్ములు ఇచ్చి మాకు కల్పిస్తారని, మాకు జీతం కూడా పెంచుతారని, మేము పని తగిన వేతనాన్ని కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. నా పేరు భాస్కర్ రెడ్డి, సిఐటియు వింజమూరు మండల కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐసిడిఎస్ ప్రాజెక్టుల దగ్గర అంగన్వాడీ వర్కర్స్ ఫోన్లన్నీ కూడా రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. మాకు రాష్ట్ర కాల్స్లో భాగంగా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఫోన్లన్నీ కూడా పని చేయకుండా ఉండడం వల్ల, యాప్లన్నీ కూడా ఎక్కువగా పెట్టడం వల్ల వర్కర్కి భారం పెరిగిపోతూ ఉంది. అది ఫోన్లు సక్రంగా ఉంటే వర్క్ చేసి ఉండేవాళ్ళు. వర్క్ చేయడానికి మా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు, వర్క్ చేసేదానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ ఈ యాప్లన్నీ ఎక్కువగా పెట్టడం, ఈ పని చేయనటువంటి ఫోన్లు ఇవ్వడం వల్ల భారంగా అయిపోతూ ఉంది, వర్క్ జరగడం లేదు. కొన్ని సెంటర్లలో సక్రంగా సరుకులు ఇవ్వకుండానే సరుకులన్నీ కూడా కరెక్ట్ టయానికి ఇచ్చినట్టుగా మీరు ఫోటోలు పెట్టాలా, యాప్ల్లో పేసి యాప్లు పెట్టాలా అనేటువంటిది చెప్తా ఉన్నారు. అట్లాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా కొత్త ఫోన్లు ఇచ్చి వర్క్ జరిగేటువంటి ఫోన్లు ఇస్తే ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పి మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కొత్త ఫోన్లు ఇచ్చేంత వరకు, వేతనాలు పెంచేంత వరకు ఆన్లైన్ వర్క్ అంతా ఆపేసి రికార్డు వర్కే చేస్తామని చెప్పేసి కూడా ముక్తకంఠంగా మా వాళ్ళు మొత్తం చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి మాకు కొత్త ఫోన్లు ఇచ్చి అన్ని చేసేంత వరకు రికార్డు వర్కే జరుగుతుంది, రికార్డు వర్కే చేస్తారు మా వాళ్ళు. అదేవిధంగా ఈ పనిచేయని ఫోన్లన్నింటినీ కూడా సిడిపిఓ ఆఫీస్ దగ్గర పెట్టేసి వెళ్తా ఉన్నారు మా వాళ్ళు. అన్ని ఆఫీసుల్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ గమనించి తదుపరి చర్యగా తొందరగా ఫోన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలా, వేతనాలు పెంచాలా. ఇవన్నీ జరిగితేనే సక్రమంగా వర్క్ చేస్తామని చెప్పి కూడా మేము ముక్తకంఠంగా చెప్తా ఉన్నాం.